అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం ములుగు పెద్ద ఆడబిడ్డగా ఉన్నటువంటి ఉద్యమకాలం నుంచి కాకుండా సాధారణ మహిళ తన జీవితం మొదలుపెట్టి ఇవాళ ఒక మంత్రి స్థాయికి వచ్చినటువంటి మంత్రి సీతక్క గారు మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఇవాళ రివ్యూ జరిగింది, ఏమేమి రివ్యూ చేశారు? మీ ముఖ్యంగా ఆర్టీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రావడం జరిగింది. ఆర్టీసీ ఎండీ గారు కూడా రావడం జరిగింది. బస్సులు మేజర్ ఇష్యూ ఈసారి లేడీస్ ఫ్రీ బస్సెస్ కాబట్టి ఎక్కువ ప్రయాణించే అవకాశం ఉంది. వారికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, కానీ రవాణా చేయడం ఎట్లా, అది బస్ స్టాండ్ కానీ అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కానీ వాటి మీద ప్రత్యక్షంగా రివ్యూ చేసినాం. ఫండ్స్ గురించి అవన్నీ చాలా బ్రహ్మాండంగా అందించగలుగుతారు. నీటి సామర్థ్యం ఎంత ఉండబోతుంది అంటే చాలా మంది భక్తులు ఇక్కడ నుంచే కాకుండా ఇతర దేశాల నుండి కూడా వచ్చే అవకాశం ఉంది. మా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద జాతర ఇది, దానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నీరు ఉన్నాయి, నీళ్ళ కోసం కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ లక్నవరంలో నీళ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 16వ తారీఖు నుంచి కొంత రిలీజ్ చేసుకొని వాడుతాము. ఇప్పుడు ఆల్రెడీ బ్యాటరీ ట్యాప్స్ ద్వారా పెట్టడం జరిగింది. జంపన్న వాగులో వాటి కింద స్నానాలు చేస్తున్నారు. బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్, షెడ్స్ కూడా వేయడం జరిగింది. వాటికి ఇంత తొందరగా షెడ్ అంటే బాతింగ్ సంబంధించిన రూమ్స్ కానీ ట్యాపింగ్స్ కానీ ఇప్పుడు కూడా వాటర్ ట్యాప్స్ కానీ ఇప్పుడు పెట్టలేదు. ఈసారి దాదాపుగా 15-20 రోజుల నెల రోజుల ముందు నుంచే మేము అవి బిగించినాం. ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసి చిలకలగుట్ట సైడ్ కూడా పెట్టడం జరిగింది. ఏమన్నా లోపాలు ఉంటే కూడా మేము భక్తుల దగ్గర నుంచి వారి యొక్క వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో చేయబోతున్నామని చెప్పి. ఒక సాధారణ మహిళగా ఉండి ఉద్యమకారులా ఉండి వాళ్ళ మంత్రి, ఎమ్మెల్యే అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు. మేడారం జాతరని ఇంకెంత అభివృద్ధి చేయబోతున్నారు? ఇక్కడ పనులు అంటే ఇప్పుడు మీరు తొందరగా అధికారంలో రావడం, టైం లేకపోవడం, ఇప్పుడు పనులు పూర్తి కావలేదు. ఇక ముందు ఎలా ఉండబోతుంది మీ పాత్ర? పనులు జాతర ప్రాంగణంలో దాదాపు అయినా ఇంకా మనకు 15 రోజులు ఉన్నాయి. అప్పుడు సాధారణ మహిళనైనా పదవులు పెరుగుతుండొచ్చు, కానీ మనిషిలో ఉన్నటువంటి మానవత్వము, మంచితనము, అందరితో కలిసి ఉండేది మాత్రం గతంలో ఎట్లుందో మంత్రిగా ఉండి కూడా గట్లనే ఉండాలని నన్ను నేను ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. విన్నారు కదా, ఏది ఎంత మంత్రి పదవులైనా, ఎమ్మెల్యే పదవి కాడ నుంచి మంత్రి పదవులు ఏది చేపట్టినా సరే నేను సాధారణ మహిళగా ఇక్కడ ఆడబిడ్డగానే నేను ఈ మేడారం జాతరని దగ్గరుండి చూసుకుంటున్నాను. అభివృద్ధి చేస్తాం. అలానే కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి, ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వంలోకి తొందరగా రావడం, మాకు సమయం లేకపోవడం వల్ల ఈ పనులు కొన్ని పూర్తి కాలేదు. ఇక ముందు చాలా అభివృద్ధి చేస్తామంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.